అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను ఒక పార్టీకి అనుకూలమనో నేను ఒక కులం ఉన్నానో అపోహల్లో కొంతమంది కామెంట్ చేస్తే చేయొచ్చు. సరే, ఎవరిష్టం వాళ్ళదిలే. కానీ మనం ఈనాడు బ్యానర్ వార్త, అసలు జరగకూడని యుద్ధం జరుగుతుంది మన రాష్ట్రంలో. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి రాజకీయాలకు సంబంధం ఏంటి? ఒక పార్టీలకు సంబంధం ఏంటి? ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు కాక, ఒక పార్టీ అని అంటే అభిమానం ఉండొచ్చు కాక, కానీ అభిమానం బానిసత్వంగా మారకూడదు. కానీ అలా మారితేనే రాష్ట్రంలో వ్యవస్థలు కూడా చిన్నాభిన్నమైపోతాయి. ఆ ప్రమాదంలోనే మన రాష్ట్రం ఉంది. సో అర్థమయ్యే ఉంటుంది. ముసుగు తొలగింది, అసలు రంగు బయట పెట్టుకున్న కాంతి రాణా వైకాపా అధికార ప్రతినిధుల సరికొత్త అవతారం. ఆ పార్టీ నేతల ఆరోపణలతోనే సీఈఓకు ఫిర్యాదు. మీడియా కథనాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయట. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ను యథాతథంగా వాడేశారు. మీడియా ఎప్పుడు వాచ్ డాగ్, బాకాలు ఓదదు. అధికారుల బండారం బయట పెడితే తప్పెలా అవుతుంది? పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అన్నట్లుగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తన ముసుగులన్నీ తొలగించేసి అసలు సిసలు రంగును పూర్తిగా బయట పెట్టుకున్నారనే భావన వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం వైకాపా అధికార ప్రతినిధుల అవతారం ఎత్తారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మీడియా, ప్రతిపక్ష నాయకులపై వైకాపా నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల్లోని అంశాలనే గుదిగుచ్చి అక్షరాల్లో పేర్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరపున ఆయనే వకాల్తా పుచ్చుకొని విపక్షాలు మీడియాపై విషం చిమ్మారు. తెదేపా, భాజపా, జనసేన నాయకులు, ఆ పార్టీలకు సానుభూతిపరులుగా పేరొందిన మీడియా సంస్థలు ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ పోలీసు అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్నే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో సమర్పించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో నిన్న ఐపీఎస్ అధికారులు కొంతమంది ఈసీని కలిసి ఇలా ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో మా మీద కథనాలు రాస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మా మీద విపరీతమైన ఆరోపణలు చేస్తోంది, దీనివల్ల మా ప్రతిష్ట దెబ్బతింటుంది అని ఫిర్యాదు చేశారు. ఇది సాక్షిలో రాశారు. ఇదిగో, దుష్ప్రచారాన్ని కట్టడి చేయండి, పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర, ఆ పార్టీలకు కొమ్ము కాసే మీడియాను నియంత్రించండి, ఈసీకి ఐపీఎస్ అధికారుల సంఘం వినతి. ఇటువంటి రాజకీయం చేయొచ్చు అని 2019కు ముందు చంద్రబాబు గారికి తెలీదు. తెలిస్తే అప్పుడే ఏబీ వెంకటేశ్వరరావు గారినో, ఇంకో ఐపీఎస్ గారినో, ఇంకో ఐపీఎస్నో ఈసీకి ఇలాగే ఫిర్యాదు చేయించేవారు. ఇటువంటి రాజకీయం చేయొచ్చని తెలియకే 2019లో వ్యవస్థల దాడి, అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థల దాడిని ఎదుర్కొన్నారు. చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. సో ఎన్నికల తర్వాత టీడీపీ గాలంటే 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం తగ్గ, అందుకే నిరాశ నిస్పృహలతో సైకోలో ప్రవర్తిస్తున్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్ అని చెప్పి రాస్తూ టీడీపీ వాళ్ళు వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల మీద దాడి చేస్తున్నారు అన్నారు. మరి 2019 ఎన్నికల సమయంలో అప్పుడున్న ఐపీఎస్ల మీద సాక్షిలో అటువంటి వార్తలు రాయలేదా? 2019 ఎన్నికల సమయంలో మరి అప్పుడు మీరు అలా చేశారు. ఇప్పుడు అంటే ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తే ఇటువంటి ఆరోపణలు రావుగా, ఇటువంటి గొడవలు రావుగా. ఐపీఎస్ అధికారుల్లో టీడీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు. పచ్చి నిజాలు, దరిద్రగొట్టు నిజాలు ఇప్పుడు చెప్తా చూడండి. ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల్లో టీడీపీకి అనుకూలమైన అధికారులు ఉన్నారు, వైసీపీకి అనుకూలమైన అధికారులు ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అభిమాన అధికారులది పైచేయిగా ఉన్నది. ఉదాహరణకు ఏబీ వెంకటేశ్వరరావు గారు, అటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళది పైచేయిగా ఉంది. వాళ్ళ హవా నడిపించారు. ఎన్నికలు వచ్చేసరికి వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ వాళ్ళందరినీ పక్కకు నెట్టేసింది కదా. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చాలామంది ఐపీఎస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్న అధికారుల వల్ల తమకు ఇబ్బంది కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళని కౌంటర్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళు అలా రావడానికి కారణం ఏంటి? ఒక పార్టీకి అనుకూలమే కదా. సో ఇందులో ఫిర్యాదులు గత ఎన్నికలకు ముందు ఇలా ఐపీఎస్ అధికారులు కోయా ప్రవీణ్ గారో లేదంటే ఏబి వెంకటేశ్వరరావు గారో లేదంటే ఇంకే ఐపీఎస్ అధికారులు వెళ్ళి ఈసీ దగ్గరికి ఈసీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు ఏమీ చేయలే. వాళ్ళ మీద వేటు పడద్దని తెలిసినా సరే అలా ఉన్నారు, వేటు పడ్డానికి సైలెంట్గా వెళ్ళిపోయారు పక్కకి. కానీ వీళ్ళు అటాక్ మోడ్లో ఉన్నారు. గత ఐపీఎస్ అధికారులు ఎప్పుడూ కూడా మీడియా మీద ఏమీ అనలా, కానీ ఇప్పుడు మీడియాతో కూడా వీళ్ళు శత్రుత్వం పెట్టుకుంటున్నారు. సో చాలా ఉన్నాయన్నమాట. అంటే జరగకూడనివన్నీ జరుగుతున్నాయి, అంతే, చాలా సింపుల్. ఐపీఎస్ అధికారుల సంఘానికి మీడియాతో ఎందుకు పేచీలు? ఇప్పుడు మీడియాలు అన్నాక ఇది టీడీపీ అనుకూల మీడియా కాబట్టి అలా రాస్తారు. సరే, మొత్తానికి కాంతి రాణా గారు అయితే నిన్న ఫిర్యాదు చేశారు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున. ఈసీ ఏం స్పందిస్తుందనే చూద్దాం. 19 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ మీడియాకు విడుదల చేసిన ఫిర్యాదు ప్రతిలో ఏ అధికారి సంతకము లేదు. అందులోని అంశాలన్నీ ప్రతిపక్షాలు, మీడియా సంస్థలపై రాజకీయపరమైన విమర్శలతో కూడుకున్నవే కావడం గమనార్హం. 19 మంది ఐపీఎస్లు సంతకం చేసినట్టు చెప్పారంట, కానీ 19 మంది చేయలేదంట. అది ఈనాడులో రాసుకొచ్చారనమాట. సో మొత్తానికి ఈనాడు గట్టిగానే తగులుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల అధికారుల మీద ఈనాడు చాలా గట్టిగా తగులుకుంది. ఈవెన్ ఈ బ్యూరోక్రసీ అధికారులు కూడా ఈనాడు మీద గట్టిగానే టార్గెట్ చేశారు. ఎవరిది పై చేయవద్దనేది చూద్దాం. తర్వాత మైనారిటీల భద్రతపై రాజీ పడం, తెదేపా హయాంలోనే ముస్లింలకు రక్షణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పిల్ల కాంగ్రెస్కు పెద్ద కాంగ్రెస్ సాయం, క్రోసూరు ప్రజాగలం సభలో చంద్రబాబు. నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్కు వెళ్ళి వస్తుంటే వైకాపా రౌడీ ఆమెను అవమానించాడు. బురకా తీసి మాట్లాడుతున్నాడంటే మహిళలకు రక్షణ ఉన్నట్ట. ఆమె కుటుంబ సభ్యులు వెళ్ళి వైకాపా నేతలను నిలదీస్తే బాధితులను చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ ఘటన నన్ను కలచవేసింది. ఆ రౌడీ శ్రీనివాసరెడ్డి, శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అనుచరుడు. ముస్లింలు ధర్నా చేస్తే విధి లేక కేసు పెట్టారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? పలమనేరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే మైనారిటీ అమ్మాయి మిస్బాకు మొదటి ర్యాంకు వస్తుందని వైకాపా నేత సునీల్ ప్రోద్బలంతో ప్రిన్సిపల్ వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబ వైకాపా వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గురజాలలో మైనారిటీ బాలికపై కాసు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. సో మైనారిటీల మీద గత 5 ఏళ్లలో ఏం జరిగాయి అనేది మొత్తం చంద్రబాబు గారు వివరిస్తూ, సో మా హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇప్పుడే జరిగాయి, కాబట్టి ఆలోచించండి, ముస్లిం మైనారిటీలకు మేము భద్రత కల్పిస్తాము అని చంద్రబాబు గారు చెప్పారు. ఇక మరో కీలకమైన అంశం, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రమే ఇన్నాళ్ళు ఫైట్ చేశారు. ఇప్పుడు ఆయనకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థల మీద ఎంతగా దాడి చేసిందో దానికి ప్రత్యక్ష సాక్షి ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు సిఎస్గా టక్కర్ గారు ఉంటే ఆయన్ను కాదని ఆయన అధికార పార్టీకి అంటే టీడీపీకి అప్పట్లో అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వి గారు వచ్చారు. సో అప్పుడు ఈయన ఆ ప్లేస్లోకి రావడానికి చేసిన లాబియింగ్లు ఏంటో, జరిగిన ఇంటర్నల్ వ్యవహారాలు ఏంటో, వైసీపీ ఏ విధంగా వ్యవస్థల మీద దాడి చేసిందో అదంతా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలుసు. సో అప్పుడు వైసీపీ చేస్తే న్యాయమా? అప్పుడు వైసీపీ అప్పుడున్న ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు చేస్తే సాక్షిలో వార్తలు రాస్తే అది న్యాయమా? అది కరెక్టా? ఇప్పుడు ఈనాడులో రాస్తే అది తప్పా? ఎన్నికలు వస్తున్నాయి, వాళ్లకు అనుకూలమైన అధికారులు ఉండాలని అందరూ కోరుకుంటారు. సో గతంలో వైసీపీ ఏం చేసిందో ఇప్పుడు టీడీపీ అదే చేస్తుంది. గతంలో టీడీపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన అధికారులను పెట్టుకున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద పోరాడి సాక్షిలో వార్తలు రాసి వాళ్ళని బదిలీ చేశారు. సో ఇప్పుడు వైసీపీ వీళ్ళకు అనుకూలమైన అధికారులను పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు టీడీపీ పోరాటం చేసి ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో వార్తలు రాసి వాళ్ళని బదిలీ చేయాలని చూస్తున్నారు. అప్పుడు వైసీపీ ఆడిన గేమ్ ఇప్పుడు టీడీపీ ఆడుతుంది. తేడా ఏముంది? ఇప్పుడు వ్యవస్థల మీద దాడి అయితే అప్పుడు వ్యవస్థల మీద దాడే కదా. సో అప్పుడు వైసీపీ చేసింది న్యాయం అయితే ఇప్పుడు టీడీపీ చేసింది న్యాయమే. ప్రత్యక్ష సాక్షి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, రాజకీయ పార్టీకి అండగా పనిచేసేవారంతా చింతించే రోజు వస్తుంది. ఆయన అందుకే చింతించారు. కరెక్ట్గా చెప్పారు. ఆయన గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, అందుకే చింతించారు. అదే విషయాన్ని ఆయన చెప్పారు.
మా శీలం గొప్పదంటూ ప్రకటించుకోవడం శోచనీయం. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన అనుభవాన్ని ఆయన చెప్పారండి ఇండైరెక్ట్గా. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసే అధికారులందరూ చింతించే రోజు వస్తుంది. ఆయనే ప్రత్యక్ష సాక్షి, ఆయనే ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తి. ప్రత్యక్ష సాక్షి కాదు, ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తి. సారీ, వారం రోజులైంది జలుబు దగ్గు తగులుకొని. తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. రాష్ట్రంలో నిష్పక్షపాత వైఖరిని కోల్పోయి ఒక రాజకీయ పార్టీకి అండదండగా పనిచేస్తున్న అధికారులంతా చింతించే రోజు తప్పకుండా వస్తుంది అని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. మచ్చలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని వారు అప్రతిష్ట పాలు చేస్తూ మా శీలం గొప్పదని ప్రకటించుకోవడం శోచనీయం. మేము గొప్ప వాళ్ళమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోనక్కర్లేదు, మీ ప్రవర్తన ఎలా ఉందో సగటు ప్రజలకు అర్థమవుతోంది అని ఎద్దేవా చేశారు. కరెక్టే, చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ను చూసి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నేర్చుకోవాలి. ఆయన కూడా గతంలో ఒక ప్రభుత్వానికి ఒక నాయకుడికి అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తే. ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యారుగా, ఆ రిలీజ్ అవ్వడానికి ఆయన జీవితకాలం పట్టింది, అంటే రిటైర్ అయ్యే వరకు వచ్చిందనమాట. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడకూడదులే, మళ్ళీ ఆయన హర్ట్ అవుతారు. కానీ సరే, సో ఇప్పుడు వ్యవస్థల మీద ఎవరు దాడి చేస్తున్నారు మొత్తం తెలుసు. తర్వాత మీరేసే ఓట్లు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మేమంతా సిద్ధం సభలో జగన్. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా వైకాపా చేసిన అభివృద్ధి కనిపిస్తుందా? వైకాపా చేసిన అభివృద్ధి కనిపిస్తుందా? ఈ కామెంట్ మీద మీరు కామెంట్ చేయండి ఒకసారి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా వైకాపా చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే ఏంటి? సీసీ రోడ్లు, డ్రైన్లు కట్టడం, లేదా స్కూల్స్, హాస్పిటల్స్ అటువంటివన్నీ కట్టడం, ఇవన్నీ కదా. సో నేను ఇక్కడేం కామెంట్ చేయను, మీరే కామెంట్ చేయండి. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా? వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా? 2014 నుంచి 19 వరకు అభివృద్ధి జరిగిందా? 2019 నుంచి 24 వరకు అభివృద్ధి జరిగిందా అని మీరే కామెంట్ చేయండి సీఎం గారు చెప్పిన దాని మీద. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నా. ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి. ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకోవడమే కాదు, మీరు వేసే ఓట్లే మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. సంక్షేమం జరగాలన్నా, అభివృద్ధి కావాలన్నా వైకాపాను గెలిపించాలి అని సీఎం గారు నిన్న చెప్పారనమాట. మూడో పేజీలో ఒక ఇంపార్టెంట్ వార్త ఉంది, చెప్తా. మంచి కామెడీ, వైసీపీని పట్టి ముంచేసే వార్త ఒకటి ఉంది, చెప్తా. ఇదిగోండి, హంతకులు అధికారంలో ఉంటే న్యాయం జరగదు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పిన జగన్ రక్షణ కల్పించారు. రాజకీయ ఆపేక్ష లేదు, అవినాష్ రెడ్డి ఓడిపోవాలన్నదే నా ధ్యేయం. హైదరాబాద్లో మీడియా సమావేశంలో వివేక కుమార్తె సునీత. సో వివేకానంద రెడ్డి గారి హత్యకు దారితీసిన పరిస్థితులన్నీ మళ్ళీ నిన్న సునీత గారు పోసగుచ్చినట్టు వివరించారు. నాకు ఇంకే లక్ష్యమే లేదు, అవినాష్ రెడ్డిని ఓడించాలనేదే నా ఏకైక లక్ష్యం అని ఆమె చెప్పారు. కానీ అవినాష్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదు. కడప ప్రజల మనసు మార్చడం, కడప పార్లమెంటు పరిధిలో అక్కడ ఓటర్ల యొక్క అభిప్రాయాలను మార్చడం అంత ఈజీ కాదు అని నేనైతే అనుకుంటున్నా. మీరేమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. కడప పార్లమెంటు పరిధిలో అవినాష్ రెడ్డి గారే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ షర్మిల గారు పోటీ చేసినా సరే, సునీత గారి పోరాటానికి ప్రజా తీర్పు అంత సానుకూలంగా దక్కదని నేనైతే అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అది పక్కన పెడితే ఇదండి అసలైన వార్త. పాపం మా వాడు ఏం చేయలేదు, పక్కన నిలబడ్డాడు అంతే అని చెప్పారు. ఎవరు? గంగిరెడ్డి ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి జస్ట్ చూస్తూ నిలబడ్డారు అంతే. ఎన్నికల ప్రసంగంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. వివేక హత్య కేసులో అనుమానాలకు తావిస్తున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు. ఇది చాలు, ఈ కామెంట్స్ చాలు, ఇంకేం ఆధారాలు అక్కర్లా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలని ఎర్రగంగిరెడ్డి తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయనపల్లి మండలం మొయిళ్ల కాల్వలో 2 రోజుల కింద నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అవినాష్ రెడ్డిని చూపిస్తూ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రవీంద్రనాథ్ రెడ్డి మాటలను వింటూ మౌనంగా ఉండిపోవడం ద్వారా ఆధారాల ధ్వంసం విషయం తనకు తెలుసని పరోక్షంగా అవినాష్ రెడ్డి అంగీకరించినట్లయింది. బాబాయ్ హత్య కేసులో ఆధారాలు తుడిచేస్తుంటే రక్త సంబంధికుడైన ఎంపీ చూస్తూ ఎలా ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తనకు ఎలాంటి సంబంధము లేకపోతే కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేయాలి కదా, ఎందుకు చెప్పలేదు అనే అనుమానాలు ఆయన వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. మునిగిపోయినట్టే నిజంగా ఈ కామెంట్స్ని అక్కడ జనం కడప జిల్లాలో ప్రజలు సీరియస్గా తీసుకొని ఆలోచిస్తే చాలు. రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పిన అంశాలను ఆలోచిస్తే చాలు. అవినాష్ రెడ్డి గారిని చూపిస్తూ ఆయన కామెంట్స్ చేశారనమాట. విజ్ఞత ఉన్నవారు అలాంటి వ్యాఖ్యలు చేయరు. షర్మిల విమర్శలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎంత ప్రచారం చేస్తారో చేయండి, అన్నీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప లోక్సభ వైకాపా అభ్యర్థి ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతలు శుక్రవారం తనపై చేసిన విమర్శలపై ఆచితూచి మాట్లాడారు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, మరి ఎక్కువ మాట్లాడకూడదు కదా అని ఆచితూచి మాట్లాడారు. ఉండి టికెట్పై ఇంకా ఏమీ చెప్పలేదు, వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రమే అని ఈయన అన్నారు. తర్వాత వైకాపా పాలనలో మైనార్టీలకు అన్యాయం అని భువనేశ్వర్ గారు చెప్పారనమాట. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. ఒక్క నిమిషం. హలో 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 చెక్ చెక్ చెక్. మోసానికి మారుపేరు, అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలో కలిపితే చంద్రబాబు. కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అయ్యా చంద్రబాబు, మీ పాలనలో గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్గా చూపావా? అంత ధైర్యం దమ్ము ఉందా? చూపవుగాక చూపవు, ఎందుకంటే చేసిన మంచేమీ లేదు. బాబుని నమ్మితే పులినోట్లో తలపెట్టినట్టే. తోడేళ్ళు మోసగాళ్ళ బ్యాచ్ మళ్ళీ మోసం చేయడానికి వస్తోంది. ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి. ఇవి రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఇది ఇక్కడ తప్పండి, నేను ఎన్ని ఒప్పుకుంటా. ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి అనేది తప్పు. నిజంగా ఆ చర్చ జరిగితే వైసీపీకి ఓట్లు పడవు. ఎవరి వలన మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి అనే చర్చ జరిగితే వైసీపీకి ఓట్లు పడవు. ఎందుకంటే కళ్ళెదురుగా ఎన్నో జరిగాయి. ఒక ఇంట్లో ఒక యువకుడు ఉంటే, ఒక నిరుద్యోగి ఉంటే, ఆ నిరుద్యోగి బాధపడుతున్నాడు కదా, ఉద్యోగాలు రాలేదని. మెగా డిఎస్సి ఇస్తామన్నారు, ఇవ్వలేదని. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, ఇవ్వలేదని ఒక నిరుద్యోగి బాధపడతాడు కదా. అప్పుడు చర్చ జరుగుతుంది కదా, వైసీపీకి వాళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు? ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, ఆ విద్యా దీవెన ఉత్తుత్తు బటన్ నొక్కారు, 4 రోజులు దాటింది, ఇప్పటికీ డబ్బులు రాలా కాలేజీలకి, ఆ ఖాతాల్లో డబ్బులు పడలా. ఆ చర్చ జరిగితే వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు? ఒక ఇంట్లో ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉంటాడు, 2019లో గెలిచిన తర్వాత ఒక 6 నెలల పాటు వాళ్ళు పొట్టగొట్టారు. సో ఆ చర్చ జరిగితే వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు? సీఎం గారు దయచేసి మీరు ఎవరి వలన మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి అనేది, అలాగే ఆలోచించండి, మీరే ఆలోచించి ఓట్లేయండి అనే మాటలు వాడకూడదు. ఆ వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆ మాటలు వాడకూడదు. నిజంగా ఆ మాటలు ఓడితే వాళ్ళకే నష్టం. ఆ మాటలు వాడితే జనం ఆలోచించనంత వరకే పార్టీ ఆటలు. జనం ఆలోచించనంత వరకే. ఒక కొటేషన్ ఉంది, రాజకీయ పార్టీ నాయకులంట ప్రజలు ఎప్పుడూ కూడా అమాయకులుగానే ఉండాలని కోరుకుంటారు. ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ఆలోచన మొదలు పెట్టాలి అని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోడు. నిజంగా ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే పార్టీలను పాతి పెట్టేస్తారు, కొంతమంది నాయకులను పాతి పెట్టేస్తారు. ప్రజలు ఆలోచించనంత వరకే మన రాష్ట్రంలో రాజకీయం ఇలా ఉంటుంది. సో మన రాష్ట్రంలో ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నా కులం ఏంటి, నా కులస్తుడు ఎవడున్నాడు, నా మతం ఏంటి, నా మతమోడు ఎవడున్నాడు, నా ప్రాంతము, అలాగే ఈరోజు సాయంత్రానికి నాకేమొస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నా, ఎంత తాగుతున్నా, రేపు పొద్దున్న ఏం చేయాలి, ఎవరిని తిట్టాలి, అటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలా ఉన్నంత వరకు మన రాజకీయం సేఫ్. అంతే తప్ప దయచేసి మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అనేది కూడా తప్పు. ఎందుకంటే ఎలా మేలు జరుగుద్ది? అనేక వర్గాలు బాధిత వర్గాలుగా ఉంటే ఎలా మేలు జరుగుద్ది? నేను ఇది కౌంటర్ ఇచ్చానని అనుకోవద్దు, నేను నిజంగా నిజం చెప్తున్నా. నేను ఇది కౌంటర్ ఇచ్చాను,
నేను ఆ వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చేంత పెద్ద స్థాయి నాది కాదు. కానీ నేను ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకున్నాను, చెప్పాను. నిజంగా ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే భవన నిర్మాణ కార్మికులు మొదలుకొని డైలీ మద్యం తాగేవాళ్ళు కడుపుకు విషం తాగుతున్నారు అనే సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఆపుకోలేక తాగుతున్నారు. సో అన్ని వర్గాలు కూడా మీ ఓటు మీ 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 99% హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చా. మీ ఇంట మీకు మేలు జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి. ప్రజలకు పలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదో పొత్తులు పెట్టుకునో, లేక ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకొనో ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మంచి చేసి ఉంటే ఆ పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు? మేనిఫెస్టోలో కనీసం 10% హామీలు కూడా అమలు చేయలేదు. ప్రజల్ని మభ్యపెట్టడమే మీకు తెలిసిన విద్య. నా గతాన్ని చూసి ఓటు వేయండి ప్రజలను అడిగే ధైర్యం ఉందా చంద్రబాబు? సో మీరేమో 99% హామీలు అమలు చేశారు, వాళ్ళేమో 10% కూడా హామీలు అమలు చేయలేదు. మరి మీరు 99% హామీలు అంటే ఆ మిగిలిపోయిన 1% ఏంటంటే చెప్పరు. ఆ మిగిలిపోయిన ఆ 1%లోనే మెగా డిఎస్సి ఉండిపోయింది, సిపిఎస్ రద్దు ఉండిపోయింది, 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఉండిపోయినాయి, జాబ్ క్యాలెండర్లు అన్నీ ఆ 1%లోనే ఉండిపోయినాయి. నువ్వే కావాలి జగన్. 9వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో నినదించిన సింహపురి ప్రజానీకం. నెల్లూరు జిల్లాలో బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టిన జనవాహిని. తల్లి చెంటి బిడ్డలను చెంకనెట్టుకొని తల్లులు ఎంట పడలేదా బస్సు అంట? ఈరోజు పడలేదా? నిన్న పడ్డారా? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల్లో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఒక పావు భాగం అని రాయండి, మరి ఓ భాగం అని ఎందుకు? ఓ భాగం అని రాసి 2008 మార్చి 24వ తేదీ నుంచి రాసి బోరు కొట్టేసింది. ఇప్పుడు పావు భాగం అని రాయండి. మారని బాబు మళ్ళీ అదే రుబాబు. ఈసీ అయినా డోంట్ కేర్. పోలీస్ వ్యవస్థను బ్లాక్మెయిల్, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం, దుష్ప్రచారమే కుతంత్రం, నాడు నేడు కుట్ర రాజకీయం ఇదే, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం, వాటి తీరుపై ఐపీఎస్ అధికారులు మండిపాటు, పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు. ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా. బాబు చేతిలో కీలుబొమ్మ సునీత. 2019లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ను ఖరారు చేసిన జగన్. అవినాష్ గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన వివేక. అయినా సునీత దుష్ప్రచారం. తాజాగా పులివెందుల ఉప ఎన్నికల అభ్యర్థిత్వంపై అవాస్తవాలు, హేతుబద్ధ ప్రశ్నలు సంధిస్తే సమాధానం కరువు. వివేక 2వ వివాహంతోనే ఆ కుటుంబంలో విభేదాలు. ఆస్తి రాజకీయ వారసత్వం కోసం పంతం పట్టిన సునీత దంపతులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కుట్రతో ఓడించింది చంద్రబాబు ముఠానే. 2019లో భౌతికంగా అంతం చేసింది ఎల్లో గ్యాంగే. తండ్రి హంతకులు కుట్రదారులతో సఖ్యతగా ఉంటున్న సునీత దంపతులు. సో ఇది నిన్న సునీత గారు ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటరు సాక్షిలో ఇంత పెద్ద వార్త రాసుకొచ్చారు. నవరంగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి జనసేన బెదిరింపు. తమ పార్టీ గుర్తైన బకెట్ జనసేన పార్టీ గుర్తును గ్లాస్ను పోలి ఉన్నందున ఏపీలో పోటీ చేయడానికి వీల్లేదంటూ జనసేన నేతలు తమ బీఫామ్ పత్రాలు లాక్కొన్నారని నవరంగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ ఆరోపించారు. మార్గదర్శి సిబ్బందిపై కేసు. ఇటీవల ఆధారాలు లేకుండా 52 లక్షలు తరలిస్తూ చిక్కిన 2 మార్గదర్శి ఉద్యోగులపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారంట. రాష్ట్రంలో బగబగలు. పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్తే భవన నిర్మాణ కార్మికులకు మాది భరోసా. మేము వస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, తాపీ మేస్త్రీలు వైసీపీకి సమాధి కట్టాలి. జగన్ కార్మికులు పొట్టగొట్టారు, తన కడుపు నింపుకున్నారు. 1000కి వచ్చే ట్రాక్టర్ ఇసుక 7000. ఇదంతా మాఫియా లీడర్కే వెళ్తోంది. నాది విజన్, జగన్ రెడ్డిది పాయిజన్. ఈ కురుక్షేత్రంలో కౌరవుల వధ తప్పదు. రంకెల రాంబాబు సంగతి తేలుస్తాం. ప్రజాగలంలో చంద్రబాబు ఆగ్రహం. అలాగే నిన్న మొదటిసారిగా షర్మిల గారిని కూడా చంద్రబాబు గారు టార్గెట్ చేశారు. ఎందుకంటే షర్మిల గారిని విమర్శించకపోతే అది వేరే సంకేతాలు వెళ్తున్నాయేమో, అందుకే కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. తల్లి కొడుకు కూతురు ఫ్యామిలీ డ్రామా, జగన్ వ్యతిరేక ఓట్లు చేల్చడానికి కుట్ర. పిల్ల కాంగ్రెస్కు మేలు కోసం తల్లి కాంగ్రెస్ వివేక హత్యపై సునీత పోరుకు అండగా నిలిచాం, కానీ ఆమె షర్మిలకు ఓటేయాలంటోంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు చేటు. అన్నా చెల్లెళ్ళ మధ్య సమస్య ఉంటే కుటుంబంలోనే తేల్చుకోవాలి చంద్రబాబు అని చెప్పారు. తర్వాత ఈసార్లు శుద్ధపోసల ఐపీఎస్ అధికారుల సంఘం ఈసీకి
ఇచ్చిన ఫిర్యాదు మీద ఆంధ్రజ్యోతిలో వాళ్ళ ఫ్లేవర్లో వాళ్ళు రాశారు. ఈసార్లు శుద్ధపోసలా ఎన్నికల కమిషన్కు 19 మంది ఐపీఎస్లు లేక విపక్షాల ఫిర్యాదులపై ఆక్రోశం, మీడియా గొంతు నొక్కాలని డిమాండ్, తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందట, ఈసీ ప్రభావం అవుతోందని వింత వాదన, 5 ఏళ్లు పోలీసు ప్రతిష్టను దెబ్బతీసింది ఎవరు, ఏకపక్ష దాడులు అరెస్టులు మరిచారా, ఐపీసీని మరిచి వైసీపీ భజన చేయలేదా, ఎన్నికల విధుల్లో ఉండేందుకు ఈ తహతహా, ఐపీఎస్లు ఈ తరహా లేఖలు రాయొచ్చా, ఐపీఎస్లు ఈ తరహా లేఖలు రాయొచ్చా, గతంలో ఎప్పుడు రాయలేదు కానీ ఇప్పుడే రాశారు. అదే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. గతంలో ఎప్పుడు కూడా ఐపీఎస్లు ఇలా ఒక పార్టీ మీదో ఒక వర్గం మీడియా మీదో కంప్లైంట్లు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు. అదే చెప్పాను కదా కొత్త దరిద్రం మన రాష్ట్రానికి వచ్చిందని. అదే నన్ను నరికేస్తారేమో, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, వారి చేతిలో అధికారం ఉండొద్దు, వైఎస్ మరణించాక పులివెందుల టికెట్ను భాస్కర్ రెడ్డి అడిగారు, అందుకు వివేక వ్యతిరేకించారు, ఆయన్ని తప్పించాలని జగన్ అవినాష్ కుటుంబం కుట్ర, వివేక కోరిక మేరకే బరిలోకి షర్మిల, ప్రజల తీర్పుతోనే న్యాయం జరిగేలా అవకాశం కనిపించలేదమ్మా. తర్వాత ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి, హంతకులతో మీకు సంబంధం ఏంటి, వివేక ఇల్లంతా రక్తంతో ఉంటే గుండెపోటు అంటారా, అవినాష్ ఎందుకు అబద్ధం చెప్పారు, సోషల్ మీడియాలో మాపై దోషంలో విజయమును అవమానించారు షర్మిల. సో ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరూ కూడా రకరకాల వాదనలు రకరకాల వెర్షన్స్తో ప్రజల్లోకి మీడియా ముందుకు వస్తున్నారు. వాళ్ళు చేసే కామెంట్స్కి వైసీపీలో ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టే వాళ్ళు చంద్రబాబు ఏజెంట్లు, వాళ్ళు చంద్రబాబు మనుషులు, వాళ్ళు చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతారు అంటారు. సమాధానం లేనప్పుడు ఇలా టీడీపీ మీదకి నెట్టేయడం అలవాటు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా సరే నన్ను కూడా ఎల్లోవాడు కమ్మోడు ఎల్లో మీడియా అని తిడతారు కదా. నేను అడిగేదానికి సమాధానం లేనప్పుడు అటువంటి కామెంట్సే చేస్తారు. ఆ ఒక్కటే వాళ్ళకి తెలిసిన విద్య, ఆ ఒక్కటే వాళ్ళకి తెలుసు. తర్వాత ఏబిఎన్ ఆర్కే గారిది అవును కలికాలమేనంట, పొత్తుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని, కూటమి బలం క్షీణించిందని జగన్ అనుకో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనికి దన్నుగా కొన్ని సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి తమ ప్రచారానికి మద్దతుగా సర్వే వివరాలు అంటూ కొన్ని గణాంకాలను జగన్లోకి వదలడం మొదలుపెట్టారు. ఇదంతా జగన్ అనుకో ఆడుతున్న మైండ్ గేమ్. క్షేత్రస్థాయిలో జగన్ బలం పెరగడానికి ఈ పక్షం రోజుల్లో చోటు చేసుకున్న మార్పులు పరిణామాలు కూడా లేవు. క్షేత్రస్థాయిలో జగన్కు బలం పెరిగిన విషయం వాస్తవమే అయితే ఇతర పార్టీలకు చెందిన వారు వైసీపీలోకి చేరడానికి పోటీ పడేవారు. వాస్తవంలో అలా జరగడం లేదు. చంద్రబాబు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ముఖంలో ఎక్కడ అలసట కడమని రోజుకు 3 చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. యువకుడైన తనకు ముసలోడితో పోటీ ఏమిటని ఎద్దేవా చేస్తున్న సీఎం జగన్ మాత్రం రోజుకు ఒక మీటింగ్తోనే సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండ వేడి తగ్గాక బయటకు వస్తున్నారు. కరెక్టే, చంద్రబాబు గారిని పట్టుకొని ముసలోడు అంటారు కదా. మరి ఆయనేమో రోజుకు 3-4 మీటింగ్స్లో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక మీటింగ్ ఏసీ బస్సులో తిరగడం, అది ఎన్నికల ప్రచారం అంట. చెప్దాం. తర్వాత వాలంటీర్లతో సీఎం రహస్య భేటీ, లబ్ధిదారుల ఓట్లు రాబట్టడంపై దిశానిర్దేశం, తరలించిన వారినే మళ్ళీ సీఎం సభ ఎక్కడ జరిగినా వారే సిద్ధం. సీఎం మీటింగ్ ఎక్కడ జరిగినా ఒక 10,000 మంది ఉన్నారంట, వాళ్ళనే తీసుకెళ్తారంట ఎప్పుడు నువ్వు బస్సులో చెప్పి. సీక్రెట్ రాసేస్తే ఎలాగండి, అది నాకు తెలుసు. 3 రోజుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను చెప్పట్లా. ఆంధ్రజ్యోతిలో రాసేశారు. నాకెందుకు ఆ రిస్క్ అని నేను దాని జోలికి వెళ్ళాల. ఆంధ్రజ్యోతిలో సీక్రెట్ రాసి పడేశారు. సీఎం గారు మీటింగ్ ఎక్కడ పడినా అదే జనాల్ని తీసుకెళ్తున్నారు. సోషల్ రిలేషన్ పార్టీ ప్రమోషన్, యూట్యూబర్లు సోషల్ మీడియా దిగ్గజాలతో పార్టీ అగ్రనేతలు ప్రత్యేక సమావేశాలు, పార్టీలను ప్రమోట్ చేసే వ్యూహాలు. సరే మొత్తానికి ఇవి 3 పత్రికల్లో అంశాలు. ఇంకా వేరే వార్తలు కొన్ని ఉన్నాయి. ఈనాడు స్టైల్లో స్పైసీగా రాసిన వార్తలు లోపల పేజీల్లో కొన్ని ఉన్నాయి. అన్నీ మళ్ళీ చూద్దాం. ఇప్పటికే లేట్ అయింది, 7:40 అయింది. థ్యాంక్ యూ.